నేర్చుకున్నా లేదా? ఫస్ట్ క్లాస్ లో దీనికోసం పార్ట్స్ అనేవి మనం తెలుసుకున్నాం లేదా? ఒక్కసారి మనం రీక్యాల్కులేషన్ చేద్దాం. ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఓకేనా? yes. First of all, this is abacus. అవునా? abacus అనేది? now what is this? black ఉన్నదంతా కూడా మనం ఏమంటాం? frame spelling frame. ఓకేనా? very good. next, vertical lines are called వెర్టికల్ గా ఉన్నాయి కదా, గీతలాగా నిలువుగా. వెర్టికల్ అంటే నిలువుగా ముందు వీటిని ఏమంటాం? రాడ్స్ అంటాం. రాడ్స్ స్పెల్లింగ్ అండ్ హారిజాంటల్ ఆన్సర్ బీమ్ అని ఎందుకన్నామంటే ఇవి ఉన్నాయి కదా, వీటి టచ్ అయితేనే ఆన్సర్ వస్తుంది. ఈ టచ్ కాలేదు కాబట్టి టచ్ కాలేనప్పుడు ఏమంటాం మనం? జీరో. ఈ వాల్యూ ఎంతమ్మా? జీరో. ఓకేనా? జీరో. yes. next, the answer beam dividing into two parts. The answer beam dividing into two parts. The upper part and lower part. A part? okay, very good. The answer beam have a dots, white dots. చూడండి ఇక్కడ వైట్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ డాట్స్ ఏమంటాం మనం? యూనిట్ పాయింట్స్. ఏమంటారు? వెరీ గుడ్. బాగా గుర్తున్నది అందరికీ, నేను గుర్తున్నాయి. ఓకేనా? నోట్స్ రాశారు కదా, ఇంటికి చదివారా? సరే, ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఈ బీమ్ మీద ఉన్న డాట్, ఆన్సర్ బీమ్ మీద ఉన్న డాట్స్ ని లో మెయిన్ డాట్ ఏంటంటే ఇది. మనం దీనికి ఒక పేరు చెప్పాను. ఏం చెప్పాను? పిగ్గీ బ్యాంక్. ఏమన్నా? పిగ్గీ బ్యాంక్ ఎందుకన్నా అక్కడ డబ్బులు దాచుకుంటాం, మనం ఆదా చేస్తాము. అలాగే ఈ పిగ్గీ బ్యాంక్ నుండి మనం మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది నేర్చుకున్నాము ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్. ఈ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే, ఓకే, ద అప్పర్ part of the abacus, how many beads in the single rod? One rod. Only one beam. Only one beam. This is beams. Beads. ఏమంటాం మనం? Beads. అప్పర్ beam లో మనకి ఏమున్నాయి? ఓన్లీ ఒక బీడే ఉంది. ఈ వన్ బీడ్ యొక్క వాల్యూ ఎంతమ్మా? 5. ఎంతమ్మా? నెక్స్ట్, లోవర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ లోవర్ బీడ్స్ లో ఓన్లీ సింగిల్ రాడ్ లో లోవర్ బీడ్ లో ఎన్ని బీడ్స్ ఉన్నాయి? ఏమున్నాయమ్మా? మనం పిగ్గీ బ్యాంక్ దగ్గర ఆన్సర్ రాడ్ చూస్తే దీంతో మనం ఏం చేయాలి? లిఫ్ట్ చేయాలి. ఏం చేయాలి? అప్ చేసాం. అప్ చేస్తే దీని వాల్యూ ఎంత అయిందమ్మా? నెక్స్ట్, డౌన్ చేసేటప్పుడు ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఇండెక్స్ ఫింగర్. ఓకే, నౌ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి నేను పిలిచేటప్పుడు వచ్చి చెప్పాలి. ఓకేనా? ఓకే. తెలుగు ఏం పేరమ్మా? ఇక్కడ ఇది మనం తీసుకోవాలి పిగ్గీ బ్యాంక్. అది ఆన్సర్ బీడ్ కదా. ఇది ఆన్సర్ బీడ్ లో when we want two beads అంటే ఇక్కడ నాకు 2 beads చూపించాలి. ఆన్సర్ 2 beads చూపించాలి. చూపెట్టు. దీంతో దీంతో ఇది ఇలా పెట్టురా. ఇది ఇలా తిప్పురా. ఇలా తిప్పితే నీకు ఈజీగా, నీకు ఎలా ఉంటారో ఈజీ. 1 2. వెరీ గుడ్. ఆన్సర్ ఇస్ 2. we want to 2 ఆన్సర్. మనకి ఏం కావాలి? 2 అనే ఆన్సర్ కావాలి. 2 అనే ఆన్సర్ కావాలంటే మనం ఎన్ని లిఫ్ట్ చేసాం పైకి? 2. ఎన్ని బీట్? లోవర్ బీట్స్ లో ఇక్కడ ఉన్న 2 బీట్స్ ని దీనికి ఆన్సర్ బీమ్ టచ్ చేసాం. టచ్ చేసేటప్పుడు ఆన్సర్ ఎంత అయిందమ్మా? 2 అయింది. ఓకేనా? వెరీ గుడ్. ఏ పేరు నీ పేరు? వెరీ గుడ్.
నెక్స్ట్ చిన్న ఏం తెచ్చిన స్కూల్ క్లీన్ చేసి ఆన్సర్ లేక స్కూల్ ఇచ్చి బిట్స్ ఎస్ అలాగే ఓకే వెరీ గుడ్ when we want 0 answer 4 చూపించు ఇలా సైడ్ కెమెరా every big value is 1 1 plus 1 plus 1 plus 1 total value we get 4 the answer ఎంతమ్మా 4 very good క్లిక్ చేసి క్లిక్ చేయండి very good సింధు నెక్స్ట్ చిన్నాను when we want answer 5 you show that చూపించు దీనికి ఓకే వన్స్ దీనికి మనం ఏ ఫింగర్ యూజ్ చేయాలి ఓన్లీ ఇండెక్స్ ఫింగర్ మాత్రమే డౌన్ అదే చేయాలి అప్పుడు దాంతో చేయాలి ఈ లోవర్ బీట్స్ ఉన్నాయి కదా లోవర్ బీట్స్ మనం ఆన్సర్ కావాల్సినప్పుడు పైకి లిఫ్ట్ చేస్తాం మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇండెక్స్ ఫింగర్ తో సబ్ట్రాక్ట్ చేస్తాం అర్థమైందా అప్పర్ బీడ్ లో ఉన్న 5 అనే బీడ్ ని మనం ఏం చేయాలి ఇండెక్స్ ఫింగర్ తోటే డౌన్ చేస్తాం ఇండెక్స్ ఫింగర్ తోటే అప్ చేస్తాం అర్థమైందా ఇప్పుడు చూపించు ఆన్సర్ 5 ఆన్సర్ 5 ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ అలా ఉండాలా when we want 6 చూపించు 5 పెట్టావు 6 కావాలంటే ఎస్ ఎక్కడ తీసుకున్నాం బీడ్ లోవర్ దాంట్లో తీసుకున్నాం ఇది అప్పర్ లో ఉన్నది ఇది లోవర్ ఓకే 6 ఏనా ఆన్సర్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నూరా when we want 7 చూపి అక్కడ ఆల్రెడీ డౌన్ చేసి తీసి ఇక్కడ దగ్గర అది పైకి పోయి ఎస్ వెరీ నాకు 7 కావాలి ఆన్సర్ 7 చూపి అక్కడ ఇదే తీసుకోవాలి ఈ రాటే తీసుకోవాలి 5 ఎంత కావాలి ఇంకా అది 5 అవుతుంది ఎంత కావాలి 2 ఎక్కడ తీసుకోవాలి మనం ఎస్ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి నెక్స్ట్ నువ్వు రాసిన 0 కావాలి 0 అవ్వాలి ఆన్సర్ ఎస్ వెరీ గుడ్ 0 అయిపోయింది when we want ఎంత తీసుకున్నాం ఎంత ఆన్సర్ కావాలి మనకు when we want నువ్వే చెప్పి నాకు 9 కావాలి ఎలా చేస్తాం 9 వెరీ గుడ్ 1 2 3 4 టోటల్ వాల్యూ 9 క్లాస్ కొట్టండి క్లిక్ చేసి ఓకే వెరీ గుడ్ అంటే మీకు ఫస్ట్ క్లాస్ బాగానే అర్థమైంది కదా అందరికి సో కూర్చోండి అయితే మనం ఇప్పుడు చిన్న అమ్ముతారు కదా వీలైతే కొనుక్కోండి అన్న మీరు ఇండివిజువల్ నేను ఇక్కడ చెప్తే మీరు చేశారంటే స్పీడ్గా అవుతుంది ఓకే ఇప్పుడు మనం యూనిట్ ప్లేస్ చూసాం ఫస్ట్ యూనిట్ ప్లేస్ లో మనం నెంబర్ సిస్టమ్ లో యూనిట్ ప్లేస్ ఉంటుంది కదా ఇప్పుడు టెన్స్ ప్లేస్ వెళ్దాం దేనికి వెళ్దాం టెన్స్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్ దీనికి వద్దాం ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీనికి వద్దాం ఇది టెన్స్ ప్లేస్ మనం ఏం చెప్పుకున్నాం టెన్స్ ఇది మన ఫింగర్ చూస్తే ఫింగర్ లో రైట్ హ్యాండ్ మనం ఏం చెప్తాం యూనిట్ ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ టెన్స్ ప్లేస్ కింద చూస్తాం ఓకే ఇది ఎంత అని చెప్పాం 1 ఇది 5 thumb finger is 5 next the index finger represent 1 and the middle finger represent 2 and ring finger 3 little finger 4 thumb finger represent 5
Total fingers 9. ఎన్ని 5 6 7 8 9. ఫస్ట్ చేసాము. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూస్తే ఇండెక్స్ ఫింగర్ 10 అండ్ మిడిల్ ఫింగర్ 20. రింగ్ ఫింగర్ రిప్రజెంట్ and little finger represent and thumb finger represent 50. Okay, 50 plus 10 60 plus 10 70 70 plus 10 80 plus 10 90 plus 9 ఇప్పుడు 10s ప్లస్ కొద్దాం మనం ఓకేనా దిస్ ఈజ్ 50 upper bead 50 upper bead have any one rod only one bead ఒక బీడే కదా ఉంటది అప్పర్ బీడ్ అప్పర్ ద పార్ట్ లో ఓన్లీ వన్ బీడే ఉంటది ద వన్ బీడ్ వాల్యూ ఇస్ 5 అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 50 ఓకేనా నెక్స్ట్ నాకు 10 కావాలి 10 అండ్ 20 కావాలి when we want 20 yes 20 కావాలంటే ఆ బీడ్స్ మనం అప్లై చేయాలి ఆ బీడ్స్ నే మనం తీసుకోవాలి నెక్స్ట్ అండ్ 30 10 20 30 అండ్ 40 అండ్ 90 కావాలా 90 40 ప్లస్ 50 టోటల్ అర్థమైంది కదా ఓకే నూరాను 60 కావాలి 60 when we want 60 so ఇది 100 ప్లేస్ అయ్యింది దీని తర్వాత ఇది 60 అనేది 60 ఏనా గట్టి చెప్పా క్లియర్ చేసి నెక్స్ట్ వెల్ నూరు వైభవ్ ఎయిటీ చూపించి 80 ఈ ఫింగర్ అన్నాను తమ్ము ఫింగర్ పైకి లేపేటప్పుడు ఇలా గిలా ఒకటి లేదు వికెట్ వికెటా వెరీ గుడ్ అది క్లియర్ చేయి అలాగా ఇలాగా ఎస్ వెరీ గుడ్ వెళ్ళిరా నువ్వే 65 కావాలి 65 ఎంతమ్మా 50 కంప్యూటర్ యూజ్ చేయాలి yes 5 కదా అది ఇండెక్స్ ఫింగర్ తోటి లాగా yes 50 plus 10 60 60 plus 5 very good clap for it